వెంకటేశ్వర స్వామి వారి గడ్డానికి పచ్చకర్పూరం ఎందుకు అద్దుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుడి యొక్క మహాద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామి వారిని తలపై అనంతాళ్వారు వారు కొట్టిన గుణపం ఉంటుంది. అనంతాళ్వారు స్వామివారి సేవకై పూలతోటకు వాడే నీళ్ల కోసం బావి తవ్వుతూ ఉంటే ఆయన గర్భిణీ భార్య మట్టి ఎత్తిపోస్తూ ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో వెంకటేశ్వర స్వామి ఆమెకు సహాయం చేస్తుంటాడు. తన స్వామి పనులు తామే చెయ్యాలని ఈ బాలుణ్ణి కోపంతో చేతిలో ఉన్న గుణపంతో కొట్టడంతో ఆ బాలుడి గడ్డంపై గాయమై రక్తం కారుతూ ఉంటుంది. అప్పటి భక్తులు గుడిలో ఉన్న విగ్రహానికి గడ్డం వద్ద రక్తం రావటం చూసి స్వామివారికి ఆ రక్తాన్ని ఆపటానికి పచ్చకర్పూరం అద్దుతారు. అప్పటి నుంచే స్వామివారి గడ్డానికి పచ్చకర్పూరం అద్దటం అనే సాంప్రదాయం మొదలైంది.